హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి బర్గర్తో మీ ముందుకు వచ్చేసానండి. బేకరీ స్టైల్ బర్గర్. అదేంటో తెలిసిన వెజ్ కీటో బర్గర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జనరేషన్ పిల్లల నుంచి పెద్దల వరకు మస్తు ఎంజాయ్ చేస్తారండి. లెట్స్ కుకింగ్ ఎలా చేయాలో చూసేద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. బర్గర్ బన్స్, అలాగే వెజిటేబుల్ స్లైసెస్, పన్నీర్ స్లైసెస్, అలాగే చీజ్ స్లైసెస్. చూడండి, నేను కుకుంబర్ స్లైసెస్, క్యాప్సికమ్ స్లైసెస్, టమాటో, ఆనియన్ స్లైసెస్, బర్గర్ 4 తీసుకున్నాను. పిజ్జా చీజు, దీంతోపాటు మైనీసు, అలాగే బటర్, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, నెక్స్ట్ క్యాబేజ్ లీవ్స్. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. బేకరీ స్టైల్ వెజ్ కీటో బర్గర్. తవా పెట్టుకొని మీడియం మంట నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని బర్గర్ ఒక ట్యూబ్ బటర్ వేసి ఈ క్యాప్సికమ్ స్లైసెస్ వేసుకొని ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఇలాగ 2 వైపులా టోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ పచ్చిగా తినగలుగుతాము, మాకు ఇష్టమే అనుకుంటే పచ్చిగా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. బట్ కొంతమంది పిల్లలు పచ్చిగా తినలేరు కాబట్టి ఇలాగ లైట్గా టోస్ట్ చేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ స్లైసెస్ వేసుకున్నాను. దీంతోపాటు ఒక 4 క్యాప్సికమ్ స్లైసెస్ ఉన్నాయి, దీన్ని కూడా వేసి నేను ఫ్రై చేసుకునేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ మాత్రము ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే గోల్డెన్ రంగు వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోండి. ఈ లోపల ఈ క్యాప్సికమ్ స్లైసెస్ టోస్ట్ అయిపోయినాయి, తీసి పక్కన పెట్టుకుందాము. వెరీ టేస్టీ అండ్ సింపుల్ హోమ్ మేడ్ కీటో బర్గర్, వెరీ హెల్తీ అండ్ ఎమ్మీగా చేసుకోవచ్చు. ఇది కొంచెం గోల్డిష్గా మనం టోస్ట్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. చాలా బాగుంటాయి. చూడండి, ఇలాగా టోస్ట్ చేసుకోవాలి పన్నీర్ స్లైసెస్ని. దీన్ని తీసేసి ప్లేట్లో పెట్టుకునేద్దాము. టోస్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ దీనికి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమి, బర్గర్ బన్స్. దాన్ని చూపించేస్తాను పదండి. నేను ఈ ప్యాకెట్ వచ్చి 35 రూపీస్ అండి, డిమార్ట్లో కొన్నాను. చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి. చాలాసార్లు మేము తెచ్చుకుంటామండి. దీనిపైన నువ్వులతో చాలా బాగుంటుంది. పావు బాజీలు ఇవన్నీ అక్కడ దొరుకుతాయి బాగా. 35 రూపీస్ మాత్రమే. ఇప్పుడు దీన్ని ఇలాగా కట్ చేసుకొనేసి మనము బర్గర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇలాంటి బోల్డ్ అండ్ టైప్స్ ఆఫ్ బర్గర్స్ నాకు తెలుసండి. మీకు మధ్య మధ్యలో నేను త్వరలో పోస్ట్ చేస్తానన్నమాట. చాలా టైప్స్ ఆఫ్ బర్గర్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని లైట్గా టోస్ట్ చేసుకోవాలి బటర్తో, అంతే. మనము క్యాప్సికమ్ స్లైసెస్ టోస్ట్ చేసుకున్న ఆ విధంగా టోస్ట్ చేసుకుంటే చాలు. ఎక్కువ కూడా క్రిస్పీగా కూడా టోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాబేజీ, మన ఇంటి దగ్గర దొరికే క్యాబేజీ ఆకులకి ఇలాగా మైనీస్ స్ప్రెడ్ చేశాను. యాక్చువల్గా లెట్యూస్ లీవ్స్ పైన స్ప్రెడ్ చేస్తారు. అది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ మాల్స్లో దొరుకుతాయి, మీకు దొరికితే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు టోస్ట్ చేసిన పన్నీర్ స్లైసు, అలాగే టోస్ట్ చేసిన క్యాప్సికమ్ స్లైసు, దానిపైన చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో లీవ్స్, లేకపోతే మిక్స్డ్ హెర్బ్స్ చల్లుకోవచ్చు, లేదా చాట్ మసాలా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ లేయరు టమాటో స్లైసెస్ పెట్టాను. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఒక 2 ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసి ఒక 2 పల్స్ ఇచ్చారంటే చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ స్లైసెస్ కూడా ఇలా వేసుకొనేసి మళ్ళీ కుకుంబర్ స్లైసెస్ పెట్టుకొని మళ్ళీ దానిపైన చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో స్ప్రింకిల్ చేసుకొని కొద్దిగా మైనీస్ పెట్టుకొని మనము అలాగే చీజ్ లేయర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తురుముకున్న పిజ్జా చీజ్ వేసుకుంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలు ఏంటండి, పెద్దలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్ అప్పుడు ఇలా చేయండి. గెస్ట్లు వచ్చినప్పుడు చాలా బాగా మిమ్మల్ని దాన్ని ఏమంటారు, స్పెషల్ అయిపోతారనమాట మీరు వంటల్లో, అంత బాగా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ బర్గర్ చూద్దాం.
దీని మీద కొంచెం మైనస్ స్ప్రెడ్ చేశాను. మీకు నచ్చితే మైనస్ లేకపోతే టొమాటో కెచప్ కూడా లేకపోతే పిజ్జా చట్నీ ఉంటుంది కదా, అది కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఈ క్యాబేజీ లీవ్కి మైనస్ స్ప్రెడ్ చేసుకున్నాను. 1 ఆఫ్టర్ 1 సేమ్ మనము ఇలాగ ముందు ఎలా చేసుకున్నామో అలా చేసుకుందాము. చాలా బాగుంటుంది. ఇలాంటి బోల్డ్ అని ఈవినింగ్ స్నాక్స్ మన ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీ అమూల్యమైన లైక్స్ని అందించండి. మళ్ళీ దీనిపైన టోస్టెడ్ పన్నీర్ స్లైస్, ఆనియన్ స్లైసెస్, క్యాప్సికమ్ స్లైసెస్, మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో స్ప్రింకిల్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్గర్స్ నాకు తెలుసండి. త్వరలో మీకు అందిస్తాను. ఇప్పుడు టొమాటో స్లైసెస్ కూడా పెట్టుకుంటున్నాను. వెరీ సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ కిటో వెజ్ బర్గర్ అనమాట. ఇంట్లో అయితే హెల్తీగా చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ బేకరీ స్టైల్లో మనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. టేస్టీకి హెల్తీ చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లో ట్రై చేయండి. హెల్తీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చూడండి, దీని మీద మైనస్ స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ పైన బర్గర్ బన్ పెట్టుకొని చేసుకోవచ్చు. మీకు ఇంకా డెకరేషన్ చేసుకోవాలంటే ఒక చెర్రీ టూత్పిక్ గుచ్చి పైన గార్నిష్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూసారు కదా, సో మౌత్ వాటరింగ్ అండ్ ఎమ్మీ డెలిషియస్ వెజ్ కిటో బర్గర్ ఎంత బాగా చేసుకొనియచ్చో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి బోల్డ్ అండ్ రెసిపీస్ కోసం మా నిక్కీ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో పిల్లలకి ఇష్టమైన చీజ్ బాల్స్, చికెన్ చీజ్ బాల్స్, అలాగే శాండ్విచ్ ఇవన్నీ పెట్టున్నాను. దాని డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కూడా పెడతాను. వీలుంటే దాన్ని కూడా చెక్ చేయండి. మీ అమూల్యమైన లైక్ని మాకు అందజేయండి, కామెంట్స్ని అందజేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా మాకు కామెంట్ రూపంలో తెలిపారంటే నేను షూర్గా మీకోసం ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, 2 ఎమ్మీ అండ్ టేస్టీ పర్ఫెక్ట్ వెజ్ కిటో బర్గర్ ఎంత టేస్టీగా చేసుకున్నామో ఇంట్లో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరెన్నో రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్. సర్వే జన సుఖనో భవంతు. థ్యాంక్స్. బాయ్.